హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే మీకు కొత్తపల్లి జలపాతం చూపిద్దాం అనుకుంటున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్తపల్లి జలపాతం చాలా కొత్తగా ఉంది. అప్పుడు మీరు చూసిన జలపాతం వేరు, ఇప్పుడు నేను చూపిస్తున్న జలపాతం వేరు. అంతలా అభివృద్ధి చేశారు. మీ కళ్ళతోనే చూడండి. అవునా, ఇంతలా మారిందా అంటారు. కొత్తపల్లి జలపాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అద్భుతమైన ప్రకృతి రమణీయతను కలిగి ఉన్న ప్రదేశాలలో ఇది ఒకటి. కొత్తపల్లి జలపాతం వెళ్ళే దారిలో రైట్ సైడ్న ఈ చర్చి ఉంటుంది. ఎవరైనా చూడడానికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చు. మొత్తానికి కొత్తపల్లి జలపాతం వచ్చేసాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. మేము వచ్చినప్పుడు అయితే జనాలు కూడా ఎవరు ఎక్కువ లేరు. వీకెండ్ అయితే ఎక్కువ మంది చూడడానికి వస్తుంటారు. మేము వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు. మరి అప్పుడైతే పార్కింగ్ ఏరియా మట్టితోనే ఉండేది. ఐటీడీఏ పాడేరు కొత్తపల్లి వాటర్ ఫాల్స్. మనకు లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకుని ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. టికెట్ 40 రూపీస్ ఉంటుంది. అప్పుడు కన్నా ఇప్పుడు చాలా బెటర్గా ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే చూస్తున్నారుగా, చాలా వరకు చేంజ్ అయ్యింది. ఫస్ట్ గేట్లో అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. అలాగే సెకండ్ గేట్ దాటాక మనకు ఏమైనా తినడానికి తాగడానికి దుకాణాలు ఉంటాయి అన్నమాట. మొత్తం దుకాణాలు ఉంటాయి. మా దురదృష్టం ఏంటో కానీ ఒక్క షాప్ కూడా ఓపెన్లో లేదు. ఏంటో జీవితం. ఇంకా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి, పూర్తి కాలేదనుకుంటా. ఇప్పుడు మనమైతే 3వ గేట్ దాటుతున్నాం. అప్పుడు నిర్మించకుండా ముందైతే ఇక్కడ కంచెతో అడ్డేవారు. 3వ గేట్ నుండి కింద వాటర్ ఫాల్స్ వరకు మొత్తం స్టెప్సే ఉన్నాయి నడవడానికి. అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయిందని చెప్పుకోవాలి. మనం జలపాతం ఎంట్రీ అవ్వక ముందునే ఎంట్రన్స్లో ఐ లవ్ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది అనమాట. అక్కడ ఒకవేళ అరకు నుండి వెళ్ళాలి అనుకుంటే అరకు నుండి పాడేరు 35 కిలోమీటర్స్ ఉంటుంది. పాడేరు నుండి మళ్ళీ వాటర్ ఫాల్స్కి 30 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ జలపాతం అడవి మధ్యలో ఉన్నటువంటి అందమైన ప్రదేశం కావడంతో ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు తరచుగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. మొత్తానికి జలపాతం దగ్గరికి వచ్చేసాం. ఇది మనకు చిన్న జలపాతం, పైనుండి కింద వరకు ప్రవహిస్తుంటుంది. కొత్తపల్లి జలపాతం ప్రత్యేకత చిన్న పెద్ద రాళ్ళ మధ్య నుండి కిందికి జారుతూ అందమైన దృశ్యాన్ని అందిస్తుంది. చుట్టూ కొండలు, పచ్చని అడవులు ఉండడం వల్ల ప్రశాంతమైన అనుభూతిని చెందవచ్చు. అలాగే ఇది ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా సందర్శించదగిన ప్రదేశం. ఎందుకంటే ఆ సమయంలో నీటి ప్రవాహం పెరిగి మరింత అందంగా ఉంటుంది. కొత్తపల్లి జలపాతం ఒక మైమరిపించే ప్రకృతి అందం, సహజ వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటక ప్రయాణాలకు ఇది ఒక మంచి ఏమని అనవచ్చు. కొత్తపల్లి జలపాతం ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసేయండి. అప్పుడు కన్నా ఇప్పుడైతే చాలా బాగుంది. జలపాతం చూడడానికి ఎంత బాగుంటుందో అంతే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అవుతుంటుంది కాబట్టి జారు స్వభావం ఎక్కువ కలిగి ఉంటుంది. మీరు దిగే ముందు ఆచితూచి చూసి అడుగేయండి. వెనకాల చూసారు కదా చింపాంజీ, మనలానే ఉన్నాడు సేమ్ పోజిస్తాను. తను కొత్తపల్లి జలపాతం వచ్చాం, చూపిస్తుంటా. చూడండి, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొద్దిగా ఇచ్చే లైక్స్, సబ్స్క్రైబ్ వల్ల నాకు చేయాలనిపిస్తుంది మామ. అక్కడ నుంచి ఇంత దూరం వచ్చాం. కొత్తపల్లి మంది పాడేరు, మా ఊరు కొత్తపల్లి జలపాతం చూడడానికి వచ్చాం. వెనకాల చూసారుగా సేమ్ నాలానే ఉన్నాడు, ఫోన్ సేమ్ పట్టుకొని. ఏం చేస్తాం, కలియుగం. మొత్తానికి చూస్తారు కదా మామ, జలపాతం ఎలా ఉంది, నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మామ, మర్చిపోవద్దు. మీకోసం ఇంత దూరం వచ్చిన మామ, చూపించడం కోసమే. ఇద్దరు వచ్చాం. మనకు డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ చేద్దామంటే అందుకని మా ఫ్రెండ్కి తీసుకొచ్చినది. వెనకాల కూర్చున్నాడా, వెనకాల కూర్చున్నాడా, వాడికి తీసుకొచ్చాను. మనకు డ్రైవింగ్ రాదు. వీడే మావాడు డ్రైవింగ్, మనకు బైకులు డ్రైవింగ్ రాదని మావాడికి తీసుకొచ్చాను. మొత్తానికి వచ్చేసాంలే, జలపాతం చూస్తాం. ఇక్కడ వరకు చూసుకుంటూ వచ్చారంటే నా వీడియో తప్పకుండా నచ్చి ఉంటుంది. నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.